హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంది, అక్కడ నుంచి రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్న, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్న, కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు లెవెల్ 2లో ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చు. 19,900 వరకు అయితే ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కుక్ జాబ్స్కి ఇక్కడ మనకు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉండాలి. లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే ఫైర్మ్యాన్ జాబ్స్ కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లెవెల్ 2లో శాలరీ ఇస్తారు. టెక్నీషియన్, అలానే లైబ్రరీ అసిస్టెంట్, సైంటిస్ట్ అసిస్టెంట్, అలానే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ ఇంజనీర్ మనకు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 56,100 ఇక్కడ ఏంటంటే అప్రాక్సిమేట్ ఏంటంటే అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అన్ని కూడా కలిపి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 70,000 వరకు ఇక్కడ శాలరీ అనేది తీసుకోవచ్చండి. అలానే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంటుంది కదా, అందులో ఇక్కడ జాబ్ అనేది రావడం జరిగింది. ఓకే అండి, చాలా మంచి అప్డేట్. అయితే ఈ రోజు నుంచి మీకు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవడం జరిగిందండి. 10వ తేదీ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది కావడం జరిగింది. అలానే మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వివరాలు కూడా ఎప్సెల్ వెబ్ పేజ్, అప్లై ఆన్లైన్ లింక్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. ఓకేనండి, అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి అనే డీటెయిల్ అనేది కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఫైర్మ్యాన్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. మిగిలిన అన్నింటిలో కూడా 10th క్లాస్తో పాటు కొన్నిట్లు ఏమిటంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు, కొన్నిట్లు ఏమిటంటే ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. దాంతోపాటు మీరు కానీ చూసుకుంటే ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ప్లస్ మీరు కానీ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లైబ్రరీ సైన్స్లో, లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి మరిన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనం కానీ చూసుకున్నట్లయితే బెంగళూరు నుంచి రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. అంటే ఫుల్ డీటెయిల్ అనేది కూడా నేను ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఏ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. అలానే వాట్సాప్ గ్రూప్, అలానే టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.